కన్నా కుర్చీ ఏంటి కావాలా? ఎట్లా ఉన్నారు? నీ దయ వల్ల బాగున్నానప్ప. నేను చూడాలి కళ్ళ కట్టింది ఏం తెలుసు మరి. త్వయాని విత్తేన మయాకృతేన అనేన పుణ్యేన పుణ్యమాన్భవాను మంత్రంలో ఏముంది? త్వయాని విత్తేన నీ కొరకు మయాకృతేన నేను చేసినటువంటి పుణ్యము నీకు ఇస్తున్నాను. మానవ జన్మెత్తి మమ్మల్ని అందరినీ మోక్షానికి పంపించేందుకే నువ్వు పుట్టిండేది. అయితే భగవంతుడు సాక్షాత్ భగవంతుడు భగవంతుడితో మాట్లాడవాలంటే ఎవరికి సాధ్యపడుతుంది. నువ్వు మానవ రూపంతో ఉన్నావు, అట్లా భగవచ్ఛాయ ఉంది, మానవ రూపం ఉంది. రెండు తరహాలు ఉన్నాయి. ఏమో నేను తెక్కబట్టి మాట్లాడు, నేను తెక్కి మాట్లాడతాను. 60 ఏళ్ళు అయితే అష్టావిస్తూ ఉంటా మనిషి. అష్టావిస్తూ చిన్నప్పుడు ఏదో స్వామీజీ ఏదో పాషాణం తిన్నారటనే, ఎలకది మందు. ఏంటది కథ? శంకుపాషాణము ఏంటది కథ? నేను వైద్యం చేస్తూ ఉంటే చెప్పారు అది కథ. ఆ పాషాణం నోటి తిన్నాడు. శంకుపాషాణం పాషాణం తింటే అది ఏవప్ప అనుకోని అప్పుడు సరైన మందు తెచ్చి నీకు ఇస్తే బాగైందా. అందులో ఈ గడ్డలు వచ్చిండా తెలుసు కదా నీకు. గడ్డలు ఈ గడ్డలు ఆ ఊరికి రామగిరి బంగారు రామగిరికి పోయి చూసుకొని వచ్చినప్ప. శాస్త్రీయంటే నేనే అంత విద్వాంసుని కాదు. పట్టకుడికి పౌరవతం చూసుకుంటా, సవరణ చేసుకోవచ్చు. ముందు నువ్వు మనవడు పుట్టాడంట తెలుసా నీకు? ముని మనవడు పెట్టాడు పుట్టాడంట. ఈ పత్రిక 15 నాళ్ళు అవుతుందా? 15 నాళ్ళు అవుతుంది. ఆదివారం ఫోన్ వచ్చిండండి నీకు. అమ్మ చెప్పి నాకు మనవడు పుట్టాడంట. మరి ఏం పేరు? మరి ఇక్కడికి తెప్పిస్తావా? వాళ్ళు వస్తారు. వచ్చే నెల రమ్మని చెప్పాను ఇక్కడికి. చెప్పంపిస్తాను తిరుపతి రెడ్డితో. నీకు కనకాభిషేకం చేస్తాం కదా, నీ కనకాభిషేకం చేయాలి కదా నీకు. ఏమో మీ దయ నాదేముంది. ఈ తోటి బొమ్మకి ఏం చేసినా ఉంది. తోటి బొమ్మ అది ఇది చెయ్యండి ఇట్టు పోతుంది, చెయ్యండి ఇది అంతే, అంతా మీరే. నాదేముంది. కనకాభిషేకం ఎంత అదృష్టం నీకు తెలుసా? అది నీ దయ, నాదేం కాదు. 84 చంద్రుల దర్శనం భాగ్యం కదా నీకు. నేనేం చేస్తాను? 1000 చంద్ర దర్శనం. దానికి బుద్ధి పుట్టింది చేస్తాను. 1000 చంద్ర దర్శనం చేసిన భాగ్యం నీకు. బొమ్మలంటూ తోలి బొమ్మ అట్టుంది శరీరం. వాడు చేయి పట్టుకు ఇట్టంటే ఇట్టపోతుంది, ఇట్టోంది ఇట్టోంది. నేను మాట్లాడితే ఇట్లే మాట్లాడాలి. అందరికీ సంతోషంగా ఉంది.